రోహిత్ శర్మ ఈ పేరు అంటే క్రికెట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్రాండ్. ప్రతి ఒక్కరికి కూడా ఈ పేరు అంటే ఒక ఎమోషన్. ప్రతి ఒక్క క్రికెటర్‌కి కూడా రోహిత్ శర్మ అంటే ఒక ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు రోహిత్ శర్మ గారు తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. క్రికెట్‌లో కాకుండా ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించబోతున్నారు. తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక టాక్ షో ద్వారా రాబోతున్నారు అని చెప్పేసి సోనీ టీవీలో ఒక ప్రోమో మాత్రం హల్చల్ చేస్తూ ఉంది. సో ఆ ప్రోమోలో ఏంటంటే ఫ్యాన్స్ అందరూ కూడా రోహిత్ శర్మ గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అందరికీ ఆటోగ్రాఫ్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ ఇస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో ప్రతి ఒక్కరి నోట కూడా గార్డెన్ విషయం అంటూ ప్రతి ఒక్కరు అదే అడుగుతూ ఉన్నారు. సో మరి వచ్చిన వాళ్ళందరూ కూడా రోహిత్ శర్మ గారిని గార్డెన్ విషయం చెప్పండి, గార్డెన్ గురించి మాట్లాడండి అని చెప్పేసి మాట్లాడడం. సో స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉన్నాడు. సో ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి గార్డెన్ అనడం వల్ల ఆయనకు కూడా కొంచెం అంటే అన్కన్వీనియన్స్గా అనిపించింది అనమాట. సో ఆ తర్వాత ఇంకా ఎవరికో కాల్ చేసేసి అరే మన టెర్రస్ పైన గార్డెన్ పనులు తక్షణమే ఆపేసేయండి అని చెప్పేసి చెప్పారనమాట. సో అంటే ప్రతి ఒక్కరు కూడా గార్డెన్ అనడం ఏంటి, అసలు ఆ గార్డెన్ అనే పదానికి అదేవిధంగా రోహిత్ శర్మ గారి యొక్క షోకి ఏంటి సంబంధం అని చెప్పేసి అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇంకా ఆ తర్వాత రోహిత్ శర్మ గారు పక్కకు వచ్చేసి అంటే నేను చెప్పింది 2 డైలాగ్సే కదా, ఆ 2 లైన్సే ఇంత వైరల్ అయ్యాయా, సో ప్రతి ఒక్కరు దాని గురించి అడుగుతున్నారు. సో మరి సీ యూ సూన్ అనే విధంగా మాట్లాడారు. సో ఇంతకు మించి ఇంకా ఏమి కూడా హింట్లు కూడా ఇవ్వలేదన్నమాట. ఆ షో పేరు ఏంటి, అసలు ఆ షో యొక్క స్టోరీ లైన్ ఏంటి, అసలు ఏమి కూడా అర్థం కావట్లేదు అనమాట. బట్ ఒకటి ఏంటంటే జనాలందరూ కూడా రోహిత్ శర్మ గారు ఒక షోని నిర్వహిస్తున్నారా, హోస్ట్గా చేస్తున్నారా అని ఆ ఒక్క విషయమే అందరినీ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ చేస్తుంది అనమాట. సో మరి క్రికెట్లో నిజంగా రోహిత్ శర్మ గారు అంటే ఒక హిట్ మ్యాన్ లాగా అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అండ్ క్రికెట్ ప్రేమికులందరికీ కూడా రోహిత్ శర్మ అంటే ఒక ఎమోషన్ అనమాట, ఒక దేవుడిలాగా కొలుస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ అనమాట. సో మరి వెండితెర పైన ఒక టాక్ షో ద్వారా కనిపించబోతున్నారంటే ఇంకా ఎంతమంది వెయిట్ చేస్తుంటారు. ఖచ్చితంగా రోహిత్ శర్మ గారి యొక్క యాటిట్యూడ్ కానీ స్టైల్ కానీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటిది ఆయన ఒక షోలో డైరెక్ట్గా వస్తూ ఉన్నాడంటే ఆ షోలో ఎప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా అంతకుమించి ఇంకేం కావాలి. జస్ట్ ఒక 2 లైన్సే ఇంత ఘోరంగా వైరల్ అవుతూ ఉంటే మరి పూర్తిగా షో స్టార్ట్ అయితే ఇంకా ఏ రకంగా అంటే ఎన్ని విధాలుగా ఒక షోకి ఎంత మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది, ఎంత ఆదరణ వస్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. మరి రోహిత్ శర్మ గారు ఈ విధంగా ఒక షో ద్వారా రావడం అనేది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అండ్ ఆ ప్రోమో కనుక మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అర్థమైంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.